వెల్కమ్ టు టీశాట్. జీవశాస్త్రంలో భాగంగా మనం క్రితం క్లాస్లో జ్ఞానేంద్రియాలకు సంబంధించి మానవ కన్నును గురించి అధ్యయనం చేయడం జరిగింది. బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మార్పులకి అనుగుణంగా స్పందిస్తూ ప్రతిస్పందించేటువంటి అంగాలనే జ్ఞానాంగాలు లేదా జ్ఞానేంద్రియాలను పేర్కొనడం జరుగుతుంది. దాని లోపల మనకి నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం అనేటువంటి 5 ప్రధాన జ్ఞానేంద్రియాలు ఉంటాయని తెలుసుకున్నాం. దానిలో భాగంగా మానవ కన్ను గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఈరోజు మనం మిగిలిన జ్ఞానేంద్రియాల గురించి నేర్చుకుందాం. దానిలో భాగంగా మానవ చెవి గురించి చూద్దాం. మానవ చెవి యొక్క అడ్డుకోతను కనుక పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీని లోపల ప్రధానంగా మనకి ఈ భాగాన్ని వెలుపలి చెవిగా, ఈ భాగాన్ని మధ్య చెవిగా, ఈ భాగాన్ని లోపలి చెవిగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ స్థూలంగా చూసినట్లయితే మనకి ఈ రకమైనటువంటి ఈ నిర్మాణం, ఇక్కడ ఏదైతే లేబుల్ 11గా చేశామో దీన్ని చెవి డొప్ప అని అంటాము. ఇది ఒక బాకు వంటి నిర్మాణము. దీని యొక్క విధి ఏంటి అనే విషయాన్ని మనము తర్వాతి స్లైడ్ల లోపల చూద్దాము. అదేవిధంగా ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక కుహరం ఉంది. ఈ కుహరాన్ని మనము శ్రవణ కుహరము అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ బాకు వంటి నిర్మాణం లేదా చెవిడొప్ప నుంచి శ్రవణ కుహరం అనేటువంటిది బయలుదేరి ఈ విధంగా ఇక్కడ రెండో నిర్మాణమైనటువంటి కర్ణబేరిని చేరడం జరుగుతుంది. ఈ రెండో నిర్మాణాన్నే కర్ణబేరి అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకంగా తర్వాత ఉన్నటువంటి 3, 4, 5 ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ భాగము, ఇదొక భాగము, అదేవిధంగా ఇక్కడ ఒక భాగము, ఇక్కడ ఒక భాగము, ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ఇవి సెమీ సర్క్యులర్గా ఉంటాయి కాబట్టి అర్ధవృత్తాకార కుల్యలు లేదా అర్ధవర్తుల కుల్యలు అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ అర్ధవర్తుల కుల్యల తర్వాత ఈ రకంగా చుట్టబడి ఉన్నటువంటి నిర్మాణాన్ని మనము కర్ణావర్తము అని పేర్కొనడం జరుగుతుంది. చెవి లోపల మనకు ఉన్నటువంటి 2 ముఖ్యమైన భాగాలు కర్ణబేరి, అదేవిధంగా కర్ణావర్తము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ కర్ణావర్తాన్ని మనము కాక్లియా అని పేర్కొనడం జరుగుతుంది. చుట్టబడిన నిర్మాణము. వీటన్నిటికి విధులు ఏంటి అనే విషయాన్ని మనము నెక్స్ట్ స్లైడ్ లోపల చూద్దాము. ఇక్కడ స్థూలంగా మీరు ఏ భాగం ఎక్కడ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ మధ్య చెవి నుంచి ఒక నాళం అనేటువంటిది ఈ విధంగా బయలుదేరి ఈ వైపు వెళ్తుంది. దీన్నే మనము యూస్టాషియన్ నాళము లేదా ఎస్టేషియన్ నాళము అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న భాగాన్ని యుట్రికులస్ అని, ఈ 11 నిర్మాణం గురించి ఆల్రెడీ చెప్పాము మనము. బాకు లేదా చెవిడొప్ప నిర్మాణం అని పేర్కొనడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 2 నాడులు అనేటువంటివి చెవి నుండి బయలుదేరి వెళ్తున్నాయి. ఈ రెండింటి లోపల 7వ నాడిని మనము 7వ భాగాన్ని పేటిక నాడి అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 8వ భాగాన్ని కర్ణావర్త నాడి అని పేర్కొనడం జరుగుతుంది. పేటిక నుంచి పేటిక నాడి, అదేవిధంగా కర్ణావర్తం నుంచి కర్ణావర్త నాడి అనేటువంటివి బయలుదేరుతాయి. సో ఇది మానవ చెవికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనము మరోసారి చూద్దాం. చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము ఓటాలజీ అని పేర్కొంటాం. చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము ఓటాలజీ అని పేర్కొంటాము. ఈ చెవిని మనము ద్వంద్వ జ్ఞానాంగము అని పేర్కొనడం జరుగుతుంది. ద్వంద్వ జ్ఞానాంగము అని ఎందుకు పేర్కొంటున్నామనంటే సాధారణంగా జ్ఞానాంగము అని అంటే గ్రాహకాలను కలిగి ఉండి, స్పర్శ గ్రాహకాలను కలిగి ఉండి లేదా జ్ఞానగ్రాహకాలను కలిగి ఉండి బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి స్పందనలకి ప్రతిస్పందించేటువంటి అంగాన్ని జ్ఞానాంగము అని పేర్కొంటాము. ఒక్క చెవిని మాత్రమే ద్వంద్వ జ్ఞానాంగము అని ఎందుకు అంటున్నామంటే శబ్ద తరంగాలను గ్రహించడానికి చెవి డొప్ప ఉంది. శబ్ద తరంగాలను గ్రహించడానికి చెవి డొప్ప ఉంది. అదేవిధంగా ఈ యూస్టేషియన్ నాళం ద్వారా నాసికా కుహరంతో ఈ శ్రవణ కుహరం అనేటువంటిది కలపబడి ఉంటుంది కాబట్టి ముక్కుతో కూడా ఇది అనునయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ద్వంద్వ జ్ఞానాంగము అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెవి డొప్ప గురించి చూసినట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు చెవిని మనం ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనేటువంటి 3 భాగాలను కనుక మనం చూసినట్లయితే ఈ 3 భాగాల్లో మొదటిది మనకు బాహ్య చెవి. ఈ బాహ్య చెవి లోపల మనకు చెవి డొప్ప లేదా పిన్న అనేటువంటి బాకు వంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఈ నిర్మాణం ఈ విధంగా ఎందుకు పెద్దగా ఉంది అని అంటే ఈ శబ్ద తరంగాలను కేంద్రీకరించడానికి. బాహ్య ప్రపంచంలో జరిగిన ఏదైతే ధ్వని ఉత్పత్తి ఉందో ఆ ధ్వని ఉత్పత్తి జరిగిన కారణంగా ధ్వని తరంగాలు అనేటువంటి అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణిస్తున్న క్రమంలో ఆ ధ్వని తరంగాలను కేంద్రీకరించడం కోసం మనకి ఈ చెవి డొప్ప వంటి నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి.
ఈ చెవి డొప్పనే పిన్న అని అంటాము. ఈ రకమైనటువంటి బాకు వంటి నిర్మాణం ఎందుకు ఉందంటే వచ్చేటువంటి ధ్వని తరంగాలను కేంద్రీకరించడం అనేటువంటిది ఈ పిన్న అనేటువంటి నిర్మాణం యొక్క ప్రధానమైనటువంటి విధి. ఈ రకంగా కేంద్రీకరించబడినటువంటి ధ్వని తరంగాలు ఈ శ్రవణ కుహరం ద్వారా మధ్య చెవికి చేరుకుంటాయి. సో ఇది బాహ్య శ్రవణ కుహరం అనే కాలువ ద్వారా. ఇది అని అంటే మనకి ఇక్కడ పిన్న అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఈ పిన్న అనేటువంటి బాకు వంటి నిర్మాణం ఏదైతే ఉందో ఈ బాకు వంటి నిర్మాణం బాహ్య శ్రవణ కుహరము అనే కాలువ ద్వారా మధ్య చెవితో కలిసిపోయి ఉంటుంది. సో ఈ కుహరం యొక్క చివరి భాగంలో ఈ శ్రవణ కుహరం ఏదైతే ఉందో ఈ కుహరం యొక్క చివరి భాగంలో కర్ణబేరి త్వచం నుంచి శబ్దంను గ్రహించినప్పుడు ప్రకంపనాలని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ కుహరం యొక్క చివరి భాగంలో కర్ణబేరి త్వచం నుండి శబ్దంను గ్రహించినప్పుడు ప్రకంపనాలని ఉత్పత్తి చేస్తుంది. ఇది బాహ్య శ్రవణ కుహరానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ బాహ్య చెవిలోనే మనకి సెరూమినస్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఈ సెరూమినస్ గ్రంథులు అనేటువంటివి సెరూమిన్ అనేటువంటి ఈ మృదువైన మైనం లాంటి ఈ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. మన చెవి లోపల వ్యర్థ పదార్థాలు ఏవైతే దుమ్ముధూళి ఉంటాయో ఈ దుమ్ముధూళి అంతా కూడా ఈ సెరూమిన్తో కలిసిపోయి గడ్డలాంటి పదార్థం అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే మనం అప్పుడప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటాము. దీనికి కారణమైనటువంటి గ్రంథులను గుర్తుంచుకోండి, సెరూమినస్ గ్రంథులు అని అంటాము. సెరూమిన్ అనేటువంటి మృదువైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తి చేయబడినటువంటి మృదువైన పదార్థంతో బయట నుంచి వచ్చేటువంటి దుమ్ముధూళి కలిసిపోయి మనము బయటకు పంపించడానికి వీలుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ మృదువైన పదార్థం దుమ్ముధూళితో కలిసిపోయి గడ్డగట్టి ఒక్కొక్కసారి చెవి నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా ఏదైనా ఆటంకం వస్తే మనం వాడాల్సినటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్నే మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అంటాం. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ చుక్కలను కనుక చెవిలో వేసుకుంటే గడ్డగట్టినటువంటి పదార్థం అనేటువంటిది కరిగిపోయి బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చెవి సంబంధిత వ్యాధులని నివారించవచ్చు. గుర్తుంచుకోండి, సెరూమినస్ గ్రంథులు సెరూమిన్ అనేటువంటి మృదువైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ బాహ్య చెవిని గురించినటువంటి అధ్యయనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మధ్య చెవి గురించి చూద్దాం. సో ఈ మధ్య చెవి లోపల 3 ఎముకలు ఉంటాయి. ఈ 3 ఎముకలనే మనము కర్ణాస్తులు అని పేర్కొనడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు పరీక్షల్లో కూడా ఈ కర్ణాస్తుల గురించి అడిగినటువంటి సందర్భం. ఏ రకమైనటువంటి కర్ణాస్తులు ఉన్నాయి అని అంటే ఇక్కడ వాటి పేరే మాలియస్, ఇంకస్ మరియు స్టెపిస్ అని చెప్పడం జరుగుతుంది. మాలియస్, ఇంకస్, స్టెపిస్. దీనిపైన 2 రకాల ప్రశ్నలు అనేటువంటివి ఇంతకుముందు రావడం జరిగింది. ఈ 3 రకాల కర్ణాస్తులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ కర్ణాస్తుల క్రమం వెలుపలి నుంచి లోపలికి అని అడగడం జరిగింది. ఇంకొకసారి ఈ 3 రకాల కర్ణాస్తుల లోపల చిన్నదైనటువంటి కర్ణాస్తి ఏది అని అడగడం జరిగింది. మరొకసారి మొత్తం మానవ దేహం లోపల ఉన్నటువంటి ఎముకల లోపల చిన్న ఎముక ఏది అని కూడా అడగడం జరిగింది. ఈ రకంగా 3 రకాల ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ మాలియస్, ఇంకస్, స్టెపిస్ ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చానో ఇదే ఆర్డర్ లోపల ఈ కర్ణాస్తులు అనేటువంటివి ఎం, ఆ తర్వాత ఐ, ఇంకస్, ఆ తర్వాత స్టెపిస్ అనేటువంటివి వెలుపలి నుంచి లోపలికి అమరి ఉంటాయి. ఎంఐఎస్ అనే పదాన్ని గుర్తుంచుకుంటే 3 కర్ణావస్థలను గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా అవి అమరి ఉన్నటువంటి క్రమాన్ని కూడా గుర్తుంచుకోవచ్చు. ఇది అవి అమరి ఉన్నటువంటి కర్ణాస్తులు మాలియస్, ఇంకస్, స్టెపిస్. ఇదే ఆర్డర్. నెక్స్ట్ మానవ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే స్టెపిస్ ఈ ఎముక ఉందో ఈ ఎముక అనేటువంటి దీన్నే కర్ణాస్తి అని అంటున్నాము. ఈ కర్ణాస్తి అనేటువంటిది మానవ దేహంలో కల్లా అతి చిన్నదైనటువంటి ఎముక ఇక్కడ ఇవ్వడం జరిగింది. మానవ శరీరంలోకి ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏదైతే ఉందో దాన్నే మనము స్టెపిస్ అని పేర్కొంటాము. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి కండరం ఏదైతే ఉందో ఆ కండరం అనేటువంటిది మానవ దేహంలోకి వెళ్ళా అతి చిన్నని కండరము, దాన్ని స్టెపిస్ కండరం అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకంగా 3 రకాల కర్ణాస్తులు మాలియస్, ఇంకా స్టెపిస్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మధ్య చెవిని నాసికాకుహరంను కలుపుతూ ఉండే నాళమే యుస్టాచియన్ నాళం అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది డయాగ్రామ్ లోపల చూపించడం జరిగింది. మనకు చెవి లోపల 3 నిర్మాణాలు: వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. ఈ మధ్య చెవిని మరియు నాసికాకుహరం అంటే ముక్కు లోపల ఉన్నటువంటి కుహరాన్ని మనం నాసికాకుహరం అని పేర్కొంటున్నాము. చెవికి మరియు ముక్కుకి మధ్యన అనుసంధానంగా ఉండేటువంటి నాళమే యూస్టాచియన్ నాళం అని పేర్కొనడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దీని గురించి కూడా అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనము బాహ్య చెవి, మధ్య చెవిని గురించి నేర్చుకున్న తర్వాత లోపలి చెవిలో ఉన్నటువంటి నిర్మాణాల గురించి నేర్చుకుందాం.
లోపలి చెవి లోపల మధ్య చెవిలోని కర్ణాస్తులు మరియు కపాలమెముకతో కలిసిన అతికిన ప్రదేశమైన అస్థిగహనం, ఈ రెండు కూడా ఈ లోపలి చెవి లోపల ఉంటాయి. ఈ అస్థిగహనం లోపల మనకి పేటిక మరియు 3 అర్ధవర్తుల కుల్యలు, ఇంతకుముందు సెమీ సర్క్యులర్ ఆకారం లోపల ఉంటాయని 3 అర్ధవర్తుల కుల్యల గురించి చెప్పడం జరిగింది. మరియు ఈ పేటిక మరియు అర్ధవర్తుల కుల్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ పేటిక మరియు అర్ధవర్తుల కుల్యలు అనేటువంటి అస్థిగహనంలో ఉంటాయి. ఈ పేటిక అర్ధవర్తుల కుల్యలు అనేటువంటివి శరీరం యొక్క సమతా స్థితిని కాపాడుతూ ఉంటాయి. అంటే ఈక్విలిబ్రియంని కాపాడేటువంటి ఏంటి అని అంటే పేటిక అర్ధవర్తుల కుల్యలు. పరీక్షల్లో కనుక శరీరం యొక్క సమతా స్థితిని కాపాడేటువంటి జ్ఞానేంద్రియం ఏది అని అంటే ప్రధానంగా చెవి అని చెప్పవచ్చు. అలా కాకుండా చెవి లోపలి ఏ భాగము శరీర సమతాస్థితిని కాపాడుతుంది అని అంటే అస్థిగహనంలోని పేటిక మరియు 3 అర్ధవర్తుల కుల్యలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ రకంగా లోపలి చెవి గురించి ఇంకా అధ్యయనం చేసినట్లయితే త్వచాగహనం లోపల చుట్టబడినటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఇంతకుముందు చూపించడం జరిగింది. దాన్నే మనము కర్ణావర్తనం అని అంటున్నాము, లేదా కర్ణావర్తం అని అంటాము. దీన్నే కాక్లియా అని పేర్కొనడం జరుగుతుంది. ఇది చెవి యొక్క ప్రాథమిక విధి అయినటువంటి వినుటకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాక్లియా మనం సాధారణంగా చెవికి కొందరు ఎవరైతే డెఫ్ వాళ్ళు ఉంటారో డెఫ్ వాళ్ళు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు ఈ కాక్లియా ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో పాడైపోతుందో ఈ పాడైపోయినటువంటి కర్ణావర్తనాన్ని తీసేని వేరే కర్ణావర్తనాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. దాన్నే మనము కాక్లియా ట్రాన్స్ప్లాంటేషన్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది మనకి చెవికి సంబంధించినటువంటి నిర్మాణం. ముందుగా మనము బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు వినికిడి ప్రక్రియ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, అంటే శబ్ద తరంగాలు ప్రయాణించే మార్గం అని కూడా అనవచ్చు. దీని గురించినటువంటి ఆర్డర్ని ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది, అందుకే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముందుగా శబ్ద తరంగాలు అనేటువంటివి వెలుపలి చెవి నుంచి మధ్య చెవిలోని కర్ణబేరిని చేరి కర్ణబేరి లోపల ప్రకంపనలను సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కర్ణబేరి ప్రకంపనల ద్వారా కర్ణాస్తులు అనేటువంటి ఏవైతే 3 అస్తులు ఉన్నాయో వాటిని మనం మాలియస్ ఇంకా స్టెపిస్ అని అంటాము. ఈ కర్ణాస్తులు అనేటువంటివి కర్ణావర్తనాన్ని కదిలించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కర్ణావర్తము లేదా కాక్లియాని కల్పించడం జరుగుతుంది. ఈ కాక్లియా కదలికల ఆధారంగా గ్రాహక కణాలు అనేటువంటివి గ్రహించి శ్రవణ నాడికి సమాచారాన్ని అందిస్తుంది. ఈ శ్రవణ నాడి అనేటువంటిది చెవి నుంచి మెదడుకి ఈ తరంగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మెదడుకి అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా వెలుపలి చెవి, కర్ణబేరి, కర్ణాస్తులు, కర్ణావర్తనం లేదా కాక్లియా, ఆ తర్వాత గ్రాహక కణాలు, రిసెప్టార్ సెల్స్ అని అంటాం వీటిని మనం. ఈ గ్రాహక కణాల ద్వారా శ్రవణ నాడి నుంచి మెదడుకి. చూడండి, ఇక్కడ కర్ణాస్తులకి రిపేర్ చేయవచ్చు, కర్ణావర్తనం కాక్లియాని తీసిపెట్టవచ్చు, కర్ణబేరిని కూడా మార్చవచ్చు. కానీ ఇక్కడ ఏవైతే రిసెప్టార్ సెల్స్ గ్రాహక కణాలు ఉన్నాయో ఈ గ్రాహక కణాలు అనేటువంటివి సున్నితమైనటువంటివి. ఈ గ్రాహక కణాలు కనుక మనము కోల్పోతే, ఈ రిసెప్టార్ సెల్స్ని కనుక కోల్పోతే మనం వీటిని పునరుద్ధరించలేము. కృత్రిమంగా కావచ్చు, సహజంగా కావచ్చు, ఈ గ్రాహక కణాలు అనేటువంటివి మనము సృష్టించలేమనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి, పునరుద్ధరించలేమనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ సౌండ్స్కి మనము విన్నట్లయితే, ఎక్కువ ధ్వనిని విన్నట్లయితే కోల్పోయేటువంటి కణాలనే మనము గ్రాహక కణాలు అని అంటాము. ఈ రిసెప్టార్ సెల్స్ కనుక పోయినట్లయితే మనము పునరుద్ధరించలేము. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మరో రకమైనటువంటి జ్ఞానేంద్రియమే చర్మం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మానవ కన్ను గురించి చూసాము, చెవిని గురించి చూసాము, ఆ తర్వాత మానవ చర్మం గురించి చూద్దాం. మరో ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం ఇక్కడ చూడండి. చర్మాన్ని యొక్క అడ్డుకోతను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నల్లని నిర్మాణాన్ని మనము వెంట్రుకలుగా పిలవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు. సో దీని లోపల అడ్డుకోత అన్నాం కాబట్టి ఇక్కడ ఈ భాగాన్ని మనం బాహ్య చర్మంగా పేర్కొనడం జరుగుతుంది. 8వ భాగాన్ని బాహ్య చర్మంగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7వ భాగం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని మనము అంతఃచర్మంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వెంట్రుకని ఆనుకొని ఈ రకమైనటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో, వెంట్రుకకి ఇరువైపులా 2 గ్రంథులు అనేటువంటివి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ గ్రంథులనే మనము తైల గ్రంథులు అని పేర్కొంటాం. తైల గ్రంథులు, వీటిని సెబాషియస్ గ్రంథులు అని పేర్కొంటాము. ఇవి సెబం లేదా
తైలాన్ని ఉత్పత్తి చేస్తాయి. సెబం లేదా తైలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఉత్పత్తి చేయబడేటువంటి సెబం లేదా తైలం అనేటువంటిది వెంట్రుక ద్వారా ప్రయాణించి వెంట్రుకను శుభ్రంగా ఉంచడంలోను, అదేవిధంగా చర్మాన్ని తడిగా ఉంచడంలోనూ ఈ తైల గ్రంథులు లేదా సెబాషియస్ గ్రంథులు అనేటువంటివి పనిచేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో చూపించినటువంటిది ఏదైతే ఉందో ఇదే రక్తనాళం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మూడవ భాగాన్ని రక్తనాళం అని పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఈ నాలుగవ భాగము, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భాగం ఉందో ఈ భాగాన్ని మనము స్వేద గ్రంథి అని అంటాము. స్వేద గ్రంథి అని అంటాము. చర్మం లోపల 2 రకాల గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. అవి తైల గ్రంథులు లేదా సెబాషియస్ గ్రంథులు, మరొకటి మనకి స్వేద గ్రంథులు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ స్వేద గ్రంథులు స్రవించినటువంటి స్వేదం ఏదైతే ఉందో ఈ స్వేదం అనేటువంటిది ఈ రకంగా ఈ నాళం ద్వారా ప్రవహించి ఇక్కడ రంధ్రం నుండి బయటికి రావడం జరుగుతుంది. ఈ రంధ్రాన్ని మనము 9వ భాగంగా చూపించడం జరిగింది. ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్వేద రంధ్రాలు అని అంటాము. స్వేద రంధ్రాలని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 5వ భాగము, ఇక్కడ నలుపు రంగులో సూచించబడినటువంటి భాగం ఏదైతే ఉందో వీటినే నాడులు అని అంటాము. చర్మం లోపల గ్రాహకాలు అనేటువంటి ఉండాలి కదా, మరి వీటినే నాడులు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ తెలుపు రంగులో చూపించినటువంటి 6వ భాగం ఏదైతే ఉందో దీన్నే కొవ్వు కణాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కొవ్వు కణాలతో నిర్మితమైందే ఎడిపోస్ కణజాలం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనము ఉదయపు ఎండలో నిలబడతామో, ఉదయపు ఎండలో నిలబడ్డ కారణంగా ఈ చర్మం ద్వారా కిరణాలు అనేటువంటి ప్రయాణించి ఈ కొవ్వును కరిగింపజేసి మనకి డి విటమిన్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఎండలో నిలబడితే డి విటమిన్ ఏ విధంగా వస్తుందన్న దానికి కారణం చూడండి. చర్మం ద్వారా ప్రసరించినటువంటి కాంతి కిరణాలు ఎడిపోస్ కణజాలంలో ఉన్నటువంటి కొవ్వు కణజాలాన్ని కరిగించి డి విటమిన్ని సంశ్లేషణ చేయడం అనేటువంటిది జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రకంగా మనకి తైల గ్రంథులు, స్వేద గ్రంథులు, రక్తనాళాలు, నాడులు మరియు స్వేద రంధ్రాలు, వెంట్రుకలు అనేటువంటివి అంతఃచర్మము మరియు బాహ్య చర్మంలో భాగంగా మనకి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము సూక్ష్మంగా నేర్చుకుందాం. ముందుగా చర్మాన్ని గురించి అధ్యయనం చేయడాన్నే డెర్మటాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద అవయవము. వృద్ధుల లోపల ఉన్నటువంటి చర్మాన్ని కనుక తీసి పరిచినట్లయితే ఆల్మోస్ట్ 2.5 స్క్వేర్ కిలోమీటర్స్గా విస్తరించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే అంత పెద్ద అవయవం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మొదటి రక్షక కవచం అనేటువంటిది గుర్తుంచుకోండి. అంటే సెక్యూరిటీ గార్డ్ అని పిలవచ్చు, మనల్ని సెక్యూరిటీ ప్రొటెక్షన్ అని కూడా అనవచ్చు. ఎందుకనంటే బయట నుంచి ఏవైనా ఫారెన్ మెటీరియల్ మన బాడీలోకి ప్రవేశించకుండా చర్మం అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. సూక్ష్మక్రిములు మన పైన దాడి చేయకుండా చర్మం అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మొదటి రక్షక కవచం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మొదటి రక్షక కవచాన్ని దాటివేసి ఏదైనా రంధ్రాల ద్వారా మన సూక్ష్మక్రిములు లోపలికి ప్రయాణించినట్లయితే మరి ద్వితీయ రక్షక కవచాలు అనేటువంటి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది వాటిపైన పనిచేస్తూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఈ చర్మాన్ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి బాహ్య చర్మము, రెండవది అంతఃచర్మం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. బాహ్య చర్మము, అంతఃచర్మము. ఇంతకుముందు నేను డయాగ్రామ్లో చూపించినట్టు ఇక్కడ ఉన్నటువంటిదే బాహ్య చర్మము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని మనము అంతఃచర్మంగా పేర్కొనవచ్చు. బాహ్య చర్మంలో ఏమేమి ఉంటాయి, మరి అంతఃచర్మంలో ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని మరొకసారి చూద్దాం. బాహ్య చర్మం అనేటువంటిది బయటకు కనిపించేటువంటి పొర. బాహ్య చర్మం లోపల మనకు రెండు రకాల పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. ఒక ప్రోటీన్ పదార్థం ఉంటుంది. ఆ ప్రోటీన్నే మనము కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం అనేటువంటిది ఉంటుందని పేర్కొనడం జరుగుతుంది. బాహ్య చర్మం లోపల మనకి మెలనోసైట్స్ అని ఉంటాయి. మెలనోసైట్స్ అంటే ఒక రకమైనటువంటి కణాలు. సైట్ అని అంటే కణాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మెలనోసైట్స్ అనేటువంటివి మెలనిన్ని స్రవిస్తాయి. ఇప్పుడు మనం ఒక వారం రోజులు ఎండలో తిరిగినట్లయితే మన చర్మపు రంగు అనేటువంటిది నలుపు రంగులోకి మారేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రకంగా నలుపు రంగులోకి మారడానికి గల కారణం ఏంటి అని అంటే మెలనోసైట్స్ అనేటువంటివి మెలనిన్ అనేటువంటి రంగుని స్రవిస్తాయి. ఈ రంగు కారణంగానే మెలనిన్ అనేటువంటిది నలుపు, మెలనిన్ అనేటువంటి స్రావాల కారణంగానే మనకి చర్మానికి నలుపు రంగు అనేటువంటిది ఆపాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మెలనోసైట్స్ ఎక్కువగా సూర్యకాంతికి గురైనట్లయితే మెలనిన్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో స్రవించబడుతుంది. కారణంగానే మనం ఎండలో తిరిగినప్పుడు చర్మం అనేటువంటిది నలుపు రంగుకు మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది బాహ్య చర్మము. బాహ్య చర్మాన్ని బయటి పొర అని అంటాము.
దీని లోపల కెరాటిన్ అనే ప్రోటీన్ మరియు మెలనిన్ అనేటువంటి పదార్థాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది బాహ్య చర్మానికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత మనకి అంతఃచర్మాన్ని కనుక చూసినట్లయితే అంతఃచర్మమే ప్రధానమైనటువంటి చర్మంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇది మందంగా మరియు కండరయుతంగా ఉండేటువంటి నిర్మాణం. ఇక్కడ మనము డయాగ్రామ్ లోపల చూడొచ్చు. బాహ్య చర్మం అనేటువంటిది పల్చని పొర, అంతఃచర్మం అనేటువంటిది మందంగా ఉంది మరియు కండరయుతంగా ఉండేటువంటి చర్మం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ చర్మంకి మరియు కండరాలకి మధ్యన సాగేటువంటి తంతువులు ఉండటం వల్ల ఇది దృఢంగా ఉంటుంది. ఈ చర్మాన్ని మన దేహానికి పట్టి ఉంచాలనంటే ఈ కండరాలకి మరియు చర్మానికి మధ్యన ఉండేటువంటి నిర్మాణాలని మనము తంతువులుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ తంతువులు అనేటువంటివే చర్మాన్ని కండరాలకి పట్టి ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కారణంగానే చర్మం అనేటువంటిది దృఢంగా ఉంటుంది. మరి వృద్ధుల లోపల ఈ సాగే తంతువులు ఏవైతే ఉన్నాయో ఈ సాగే తంతువులు నశించడం వల్ల చర్మం అనేటువంటిది వేలాడుతూ ఉంటుంది. మనకు వృద్ధాప్యం వస్తున్న కొద్దీ చర్మం అనేటువంటిది వేలాడుతూ ఉంటుంది. ఈ వేలాడడానికి గల కారణం ఏంటిది అని అంటే ఈ సాగే తంతువులు నశిస్తూ ఉంటాయి. కండరాలకి చర్మానికి మధ్యన తంతువులు అనేటువంటివి ఉంటాయి. ఈ తంతువులు నశించిన కారణంగానే చర్మం అనేటువంటిది వేలాడటం అనేటువంటిది జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఇంతకుముందే చూపించాను. అంతఃచర్మం లోపల మనకి స్వేద గ్రంథులు ఉన్నాయి, సెబీషియస్ లేదా తైల గ్రంథులు అనేటువంటివి ఉన్నాయి, అదేవిధంగా రక్తనాళాలు ఉన్నాయి, నాడీ తంతువులు అనేటువంటివి కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పై అన్ని నిర్మాణాల వల్లనే అంతఃచర్మం అనేటువంటిది ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ రకంగా రక్తనాళాలు ఉన్నాయి, నాడీ తంతువులు ఉన్నాయి, స్వేద గ్రంథులు ఉన్నాయి, సెబీసిస్ గ్రంథులు ఉన్నాయి. ఇవన్నింటి నిర్మాణాల కారణంగానే అంతఃచర్మం అనేటువంటిది ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ రకంగా ఎగుడు దిగుడుగా ఉన్న కారణంగానే మనకి వేలిముద్రలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఎగుడు దిగుడు నిర్మాణాలనే వేలిముద్రలను పేర్కొనడం జరుగుతుంది. వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వేలిముద్రలు కూడా ఒకే విధంగా ఉండవు. వీటి ఆధారంగానే మనకు బయోమెట్రిక్ని తీసుకొని ఒక మానవుడి నుంచి ఇంకొక మానవుడిని విభిన్నతని ప్రదర్శించవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి మనకి ఏ రకమైనటువంటి ఆవశ్యకతను కలిగి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. నెక్స్ట్ మనము స్వేద గ్రంథుల గురించి కనుక చూసినట్లయితే స్వేద గ్రంథులు అనేటువంటివి స్వేదాన్ని స్రవిస్తాయి. ఆ స్వేదాన్ని మనం సాధారణంగా చెమట అని పేర్కొనడం జరుగుతుంది. ఈ చెమట లోపల యూరిక్ యాసిడ్, కొద్ది మొత్తంలో నీరు, అదేవిధంగా సోడియం క్లోరైడ్ NaCl అని పేర్కొంటాము. NaCl అనేటువంటి లవణం అనేటువంటి ఉంటాయి. యూరిక్ యాసిడ్, నీరు, సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణం అనేటువంటివి ఉంటాయి. మన శరీరం ఉత్పత్తి చేసినటువంటి విసర్జక పదార్థాలే యూరియా మరియు యూరిక్ యాసిడ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మన విసర్జక వ్యవస్థలో భాగంగా కొంత యూరిక్ యాసిడ్ అనేటువంటివి బయటకు వెళ్ళడం జరుగుతుంది. మరికొంత మొత్తంలో యూరిక్ యాసిడ్ని బయటకు పంపుతూ చర్మం అనేటువంటిది మరో విసర్జక అవయవంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే చర్మాన్ని విసర్జక అవయవంగా కూడా మనం పేర్కొంటాము. విసర్జక వ్యవస్థలో కూడా చర్మాన్ని గురించి అధ్యయనం చేస్తాము. సో ఇది స్వేద గ్రంథులకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనకి సెబీషియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు అని పేర్కొనడం జరుగుతుంది. వెంట్రుకలకు ఇరువైపులా ఉన్నట్లు ఇంతకుముందు మనం పటంలో చూపించడం జరిగింది. ఈ సెబీషియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు సెబం లేదా తైలాన్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఉత్పత్తి చేయబడేటువంటి సైబం లేదా తైలం అనేటువంటిది ఈ రోమాలని లేదా వెంట్రుకలను శుభ్రపరచడంతో పాటు చర్మంని తడిగా ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సెబీషియస్ గ్రంథుల యొక్క విధి. స్వేద గ్రంథులు అనేటువంటి స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్వేదంలో భాగంగా యూరిక్ యాసిడ్ని విసర్జిస్తూ ఉంటాయి. సెబీషియస్ గ్రంథులు అనేటువంటి సెబం లేదా తైలాన్ని ఉత్పత్తి చేసి వెంట్రుకలను శుభ్రం చేయడంలో భాగంగా పాటుగా చర్మాన్ని కూడా తడిగా ఉంచుతాయి. నెక్స్ట్ మనకి చర్మం లోపల స్పర్శగ్రాహకాలు అనేటువంటివి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ స్పర్శగ్రాహకాలు ఎన్ని రకాలు, ఏ రకంగా ఉంటాయన్న విషయాన్ని చూసినట్లయితే బాధని గుర్తించేటువంటి చర్మగ్రాహకాలనే అసిరిసెప్టార్స్ అని పేర్కొనడం జరుగుతుంది. బాధని గుర్తించేటువంటి చర్మగ్రాహకాలనే అసిరిసెప్టార్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అవి కాకుండా ఉల్లిగడ్డ ఆకారంలో ఉండి ప్రెజర్ని గుర్తించేటువంటి, పీడనాన్ని గుర్తించేటువంటి గ్రాహకాలని మనం పాసినియన్ కణాలు అని పేర్కొనడం జరుగుతుంది. బాధను గుర్తించే వాటిని అసిరిసెప్టార్స్ అని, అదేవిధంగా ఉల్లిగడ్డ ఆకారంలో ఉండి పీడనంను గుర్తించేటువంటి గ్రాహకాలని పాసినియన్ కణాలు అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్
చర్మగ్రాహకాలు అధికంగా ఉంటే స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రిసెప్టర్ సెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు స్పర్శ జ్ఞానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కావున ఆ ప్రదేశాలు తక్కువ స్థాయి క్షోభ్యతలకు కూడా ప్రతిస్పందిస్తాయి. కొంత మార్పు సంభవించిన బాహ్య ప్రపంచంలో ఆ మార్పుని క్షోభ్యతగా మనం పేర్కొంటాము. ఆ తక్కువ స్థాయి క్షోభ్యతలకు కూడా ఎప్పుడైతే స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కువగా ప్రతిస్పందిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి చేతివేళ్ళు కాలివేళ్ళు అనేటువంటివి శుతిమెత్తగా ఉంటాయి. శుతిమెత్తని ప్రదేశాల లోపల స్పర్శ జ్ఞానం అనేటువంటిది ఎక్కువగా ఉండి ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైతే స్పర్శగ్రాహకాలు తక్కువగా ఉంటాయో ఆ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ స్థాయి క్షోభ్యతలకు మాత్రమే ప్రతిస్పందిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మందంగా ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే అరచేయి అరికాలు ఉంటాయో ఈ అరచేయి అరకేల లోపల చర్మం అనేటువంటిది మందంగా ఉంటుంది. ఈ మందంగా ఉన్నటువంటి ప్రదేశాల లోపల స్పర్శ జ్ఞానం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే ఇవి ప్రతిస్పందించాలంటే ఎక్కువ స్థాయి క్షోభ్యతలు అనేటువంటివి ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సను గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే దీని గురించి ఇంతకుముందు పోటీ పరీక్షల్లో మనకి అడగడం జరిగింది. ఆక్యుపంక్చర్ విధానం అనగానేమి అని అంటే ఈ ఆక్యుపంక్చర్ విధానం అనేటువంటిది చైనాకు సంబంధించినటువంటి ఒక చికిత్స. ఈ చికిత్స లోపల చర్మంకి సూదులను గుచ్చి చికిత్స చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్యుపంక్చర్ లోపల చర్మానికి సూదులను గురించి చేసేటువంటి వైద్య చికిత్సనే ఆక్యుపంక్చర్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇంకొకసారి ప్రశ్న అడగడం జరిగింది. షేవింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేవ్ని మనం రాసుకోవడం జరుగుతుంది. ఈ ఆఫ్టర్ షేవ్లో ఉండేటువంటి రసాయనాలు ఏంటి అనేటువంటి మరొకసారి ప్రశ్న రావడం జరిగింది. ఆ రసాయనాల యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అని కూడా ఒకసారి ప్రశ్న అడగడం అనేటువంటి జరిగింది. ఇక్కడ షేవింగ్ చేసిన తర్వాత వాడే ఆఫ్టర్ షేవ్ లోషన్, దాన్ని మనం ఆఫ్టర్ షేవ్ లోషన్ అంటాము. ఈ ఆఫ్టర్ షేవ్ లోషన్ లోపల యాంటీసెప్టిక్ అంటే మనం షేవ్ చేసుకున్నప్పుడు కత్తి ఘాట్లు కారణంగా సెప్టిక్ కాకుండా ఉండడానికి యాంటీసెప్టిక్ కారకాలైనటువంటి ఆల్కహాల్ స్టియరేట్, ఒకటో పదార్థము ఆల్కహాల్ స్టియరేట్, రెండవ పదార్థము సిట్రేట్, అదేవిధంగా మూడవ పదార్థము మెంతాల్ అనేటువంటి రసాయనాలు అనేటువంటి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రసాయనాల యొక్క ప్రాథమిక విధి సెప్టిక్ కాకుండా చూసుకోవడం. మరి ఇంకా ఈ ఆల్కహాల్ స్టియరేట్, సిట్రేట్, మెంతాల్ ఏం చేస్తాయనంటే చర్మాన్ని శుతిమెత్తగా ఉంచడానికి ఈ ఆల్కహాల్ స్టియరేట్, సిట్రేట్, మెంతాల్ అనేటువంటివి పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆల్కహాల్ స్టియరేట్, సిట్రేట్, మెంతాల్ అనేటువంటివి ప్రాథమికంగా యాంటీసెప్టిక్ అంటే గాయాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ని ఇవి నిర్మూలించడంతో పాటు చర్మాన్ని శుతిమెత్తగా ఉంచడానికి తోడ్పడతాయి. సో ఇది చర్మానికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా మనకి చర్మం ఆఫ్టర్ షేవ్లో లోషన్లో వాడేటువంటి రసాయనాల గురించి. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మరో ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియము మానవ నాలుక అని పేర్కొనవచ్చు. ఈ మానవ నాలుక గురించి మనము జీర్ణ వ్యవస్థ లోపల స్థూలంగా అధ్యయనం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ మరొకసారి ఈ డయాగ్రామ్ ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి మానవ నాలుక లోపల మనకి ఈ కొన్ని రకాల రుచికలికలు అనేటువంటివి ఉంటాయి. వీటిని రుచిమొగ్గలు అని కూడా పేర్కొంటాము. ఈ రుచిమొగ్గలు అనేటువంటివి నాలుక యొక్క ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి రుచిమొగ్గలు అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క రకమైన రుచిమొగ్గ అనేటువంటిది ఒక్కొక్క రుచిని గుర్తించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సర్కంవాలెంట్ పాపిల్లే అనేటువంటి రుచిమొగ్గలు ఏవైతే ఉన్నాయో ఈ రుచిమొగ్గలు చేదుని గ్రహించడానికి ఉపయోగపడతాయి. వాటిని మనం సర్కంవాలెంట్ పాపిల్లే అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఫోలియేట్ పాపిల్లే అని అంటున్నాం. ఈ ఫోలియేట్ పాపిల్లే అనేటువంటివి పులుపు మరియు ఉప్పుని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఫోలియేట్ పులుపు ఈ రకంగా గుర్తుంచుకోండి. ఫోలియేట్ పాపిల్లే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లోపల ఈ వైపున రుచిమొగ్గలు, ఈ వైపున ఈ రుచులు అనేటువంటివి ఇచ్చి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్కంవాలెంట్ పాపిల్లే అనేటువంటిది చేదుని, ఫోలియేట్ పాపిల్లే అనేటువంటిది పులుపు లేదా ఉప్పుని గ్రహిస్తాయి. అదేవిధంగా ఫిలిపామ్ పాపిల్లే అనేటువంటిది నాలుక మధ్యలో ఉండేటువంటి రుచి కణికలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఫిలిపామ్ పాపిల్లేలే నాలుక మధ్య భాగంలో గాడును ఏర్పరుస్తాయి. నాలుక మధ్య భాగంలో ఉండేటువంటి గాడునే మనం ఫిలిపామ్ పాపిల్లే వల్లేటువంటి ఏర్పడేటువంటి గాడిగా పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక రకమైనటువంటి రుచి కనుక ఇక్కడ మనము ఫంగిఫామ్ పాపిల్లే అని అంటాము. ఈ ఫంగిఫామ్ పాపిల్లే అనేటువంటిది తీపికి సంబంధించినటువంటి రుచి కణిక.
తీపి అనేటువంటి రుచిని గ్రహించేటువంటి రుచి కనుకని మనము ఫంగిఫామ్ పాపిల్లే, ఫోలియేట్ పాపిల్లే పులుపు మరియు ఉప్పుని, సర్కంవాలెంట్ పాపిల్లే అనేటువంటిది చేదును గ్రహిస్తే ఇక్కడ ఫంగిఫామ్ పాపిల్లే అనేటువంటిది తీపిని గ్రహిస్తుంది. ఇది రుచి మొగ్గకు సంబంధించినటువంటి మనకి ఒక నిర్మాణం అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ చూపించడం జరిగింది. ఈ రుచి మొగ్గ లోపల ఉపరితలం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ రుచి రంధ్రం అనేటువంటిది ఈ రకంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. రుచి రంధ్రం అనేటువంటిది చాలా సన్నని రంధ్రము. ఈ రుచి రంధ్రమే మనకు కేశనాళికేతను ప్రదర్శిస్తుంది. కేశనాళికేత అంటే ఎప్పుడైతే మనకి సన్నని రంధ్రాల గుండా ద్రవాలు ప్రవహించడాన్ని కేశనాళికేతగా పేర్కొనడం జరుగుతుంది. ఈ రుచిరంధ్రం అనేటువంటిది సన్నని రంధ్రము. ఈ రంధ్రము కేశనాళికేతను ప్రదర్శిస్తుంది. మనము వేడిగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఒక రకమైన రుచిని, మరి చల్లార్చిన తర్వాత తిన్నప్పుడు మరో రకమైన రుచి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం వేడి ఆహారం తీసుకుంటున్నామో వేడి ఆహారానికి కేశనాళికేత అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఈ అధికంగా ఉన్నటువంటి కేశనాళికేత గుణం కారణంగానే రుచిరంధ్రాల్లోకి ఆహార పదార్థాలు ప్రవేశించి, వేడివేడి సూప్ తాగినప్పుడు ఈ రుచిరంధ్రాల్లోకి ఆహార పదార్థాలు ప్రవేశించి మనము ఎక్కువగా రుచిని ఆస్వాదించడం అనేటువంటిది జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మనకి సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ప్రశ్నలు ఈ రకమైనటువంటి ప్రశ్నలే అడుగుతున్నాము. వేడి ఆహారం ఎక్కువ రుచిని, మరి చల్లార్చినటువంటి ఆహారం తక్కువ రుచిని ఎందుకు ఉంటుంది అని అంటే రుచి రంధ్రాల్లో ఉండేటువంటి కేశనాళికేత అనేటువంటి గుణం ఆధారంగా అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మానవ నాళికకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము మానవ ముక్కు. సో ఈ ముక్కుని గురించి కూడా మనము శ్వాస వ్యవస్థలో నేర్చుకోవడం జరిగింది. మరొకసారి ఈ నిర్మాణాన్ని చూద్దాం. ఈ ముక్కు అనేటువంటిది రెండు మనకి నాసికా రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ నాసికా రంధ్రాల తర్వాత మనకి నాసికా కుహరం అనేటువంటిది ఉంటుంది. ఈ నాసికా రంధ్రాలకి విభజిస్తూ మనకి నాసికా విభాజకం అనేటువంటిది ఉంటుంది. ఈ నాసికా రంధ్రాల వెనుకన నాసికా కుహరం ఉంటుంది. సో ఈ నాసిక లోపలే శ్లేష్మస్తరం ఉంటూ శ్లేష్మాన్ని స్రవిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ నాసిక లోపల వాసనని గ్రహించేటువంటి గ్రాణగ్రాహకాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ముక్కుకు సంబంధించినటువంటి కొంత సమాచారం. మరికొంత సమాచారాన్ని మనం శ్వాస వ్యవస్థలో స్థూలంగా గమనించాం కాబట్టి ఈ నాలుకకు సంబంధించి ముక్కుకు సంబంధించి ఇక్కడ ఎక్కువ వివరించడం లేదు. శ్వాస వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థ లోపల ఈ నాలుక ముక్కులకు సంబంధించిన సమాచారాన్ని చూడండి. సో ఇది మరి స్థూలంగా మనకి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి వివరణ. మరో క్లాసులో మరో చక్కని పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.